హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటాను. మేము కూడా చాలా బాగుంటాము. మా చేనికి పోయిండేది మామిడికాయలు పిక్కోండి వీడియో వేసినాను. వీడియో ఎవరైనా చూడుకుంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఆ వీడియో కూడా. మామిడికాయలు అంతా పిక్కొని ఇంకా నా చెల్లెల్ని బస్ స్టాండ్లో ఎడిచేయకపోతా ఉన్నాము. నేను సిరి పోతాను, బావ అంగడికి పోయా, మా అన్వి ఇంట్లో ఉంది. చింతామణి ఇంకా అనేకాలకి త్రూ బస్ ఉంది, ఆ బస్సుకు పోతుంది, అందుకే ఎక్కించకపోతున్నాము. Why so serious, Papa? गाड़ी में ఇంట్లో ఉండు అంటే ఉండలేదు మా సిరి. నేను రావాలా పిన్నిని పెట్టాలా బస్ స్టాండ్కి అని వచ్చింది. ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. నావే వేసుకోవచ్చు, ఇన్ని వేసుకో. నీవు ఒక ప్లేట్ ఉన్నాయి కదా స్కూల్ కి అప్పుడు రెడీ చేశాను. నాన్న పంపిస్తుందంట రెడీ చేసి. ఊర్లంతా తిరుగుతుండ్రా నాన్న స్కూల్. నా జట్లా వస్తుంది డ్యూటీకి కదా నాన్న, మా ఆఫీస్కి వస్తాను కదా. పిల్లల్ని పిలుచుకొని పోవచ్చు, మా ఆఫీస్ లో పిలుచుకొని పోతావా? నా చెల్లెల్ని బస్సు ఎక్కించేసి వస్తుంది. మా బావను మా మామ ఇద్దరు మామిడికాయలు పిక్కెక్కి శనికి పోయిండారు. ఎన్ని మూట్లు అయిండాయని వీడియో స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చెప్తాను. చిన్నగానే ఎండేది, చాలా ఏమైండలేదు. మావన్నీ చిన్న చిన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అయితే చాలా ఇడ్చాము. చిన్న చెట్లు చిన్న చిన్నగానే ఇడ్చినది చెట్ల కాయలు. అర్ధం కాయలు చెట్టు కిందే పడిపోయిండాయి, పురుగులు కనపడిపోయి. ఆ వీడియో కూడా వేసినాను కదా ఫ్రెండ్స్, చూడుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. మేము పోయి పీక్కొట్టుకుని ఊరు పంపించే 2 కాయలు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అంతా చూస్తారు, లైక్ చేసేలే, లైక్ చేయండి. అన్ని కలర్స్లు ఉన్నాయి కాయల్లో. అన్నీ పీక్తాండరు, అన్నీ అమ్మేసేకే కాయలు పీక్కుంటాండేది. ఇంటికొని పీక్కుంటుమి, మిగిలిందంతా అమ్మేసేదే. మండికి ఎత్తుకొచ్చినారు, మామిడికాయల మండికి. ఏమేమి వెరైటీ కాయలంతా ఉన్నాయి చూడండి. అవుతావా చాలు బాబా, నేను తోలేలే. నిన్న ఒక్కొక్కరు నేను తోలుతాను. అన్వితని సిరిని తోలుతా, నిన్ని తోలుతాం. అన్వితనంతా వేసుకొని తోలేక నాకు రాదు. నాకు రాదు, ఇద్దరిని తోలుతా. మా అమ్మ తోలలా, నేనే కదా దేవుడు తోలేది. నాన్న కూర్చుంటాడంట. ఎవరిని తోలాలి నన్ను? అందరూ మా అమ్మ మా అమ్మ అంది. గాడిలో వస్తుంది కదా, తిరుక్కుంటాం కదా, అట్లా తిరుక్కోలో జాగాల ఇట్లా అడ్డం పెడుతుంది తెలుసు. నాన్న విడిచేయి ఇట్లా అడ్డం పెడుతుంది. ఇట్లా ఉండండి ఉండండి డౌటేనని తోలుతానా నలుగురిని? నేనేనా? నువ్వే తోలు. వచ్చేదేవుడు నేను తవడే తోలుతి కదా నిన్నే. బాగా తోలుతున్నా బావా. బాగలేదని చెప్తే నా మీద వస్తుంది. ఈవిడ బాగా తోలుతున్నా లేదా చెప్పు. వంకల్లాగా నిలుపు ఎగిరించుకొని పోతున్నా నిన్నే. బాగా తోలుతున్నా. ఇప్పుడు ఆడే అట్లా పెట్టుకునేలే కదా. లావణ్యను చెప్పే బాగా తోలుతా భుజాలు కానీ పెట్టుకుని వెళ్తు కూడా అని. ఎట్లా ఇప్పుడు అట్లా పెట్టుకుంటాను, అట్లా పెట్టుకుంటా అంటున్నా బావా. ఇప్పుడు పెట్టుకుంటాను అట్లా. అయ్యా పదండా. రం 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 రక్తవర్ణం దినకరవదనం తేక్షద్రం సాకరాలం రం 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 యదేజం గిరిజ. అందరూ దేవస్థానానికి పోతాండము. 4 పిల్లోళ్ళు స్కూల్ ఇంకా వచ్చినాక. ఈ పొద్దు కాళికాంబ జయంతి ఉంది. దేవస్థానంలో చాలా బాగా అలంకారం చేసిండారు. నేను మా బావ ఆవిడే పూజ టైంకి పోయి పూజ ముగించుకొని ప్రసాదం తినేసి వస్తుంది. ఇప్పుడు పిల్లోళ్ళు వచ్చింటే పిల్లోళ్ళని తోడుకొని వస్తుంది. ఒక గాడి ఆడే నిలిపింది, అందుకే ఒకే గాడిలో 4 వచ్చింది. మీరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా దేవుని చూసేదానికి. చాలా బాగా అలంకారం చేసినారు దేవుణ్ణి.
సాయంకాలం దేవుని మెరుగు నుండే మేము కూడా చూస్తాం దేవుణ్ణి. నైట్ గిరిజా కళ్యాణం కూడా ఉండే, నైట్ కూడా వచ్చి చూస్తాం, వీడియో తీయలేదు. ఈ ఏడాది కూడా కాళికాంబ జయంతి చేస్తారు, గిరిజా కళ్యాణం కూడా చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. దేవుని దర్శనం అంతా చేసుకొని ఇంటికి పోయేపటికి 7 o'clock అయింది. కొట్టుకుపోతానమ్మా, తూరిపోయింది. మా సిరి నిద్రపోతా ఉంది, నిద్రపోలే పనుకో ఉంది, నేను కూర్చో ఉండా. మా ఎన్వి ఆడుండ, మా బావ ప్రార్థలేదు, మా ఎన్వి ముందు కూర్చొనేది. పెట్రోల్ వేపించుకున్నాక నిలిచిందా. గాలి కొట్టాలి బావా కార్కే. టైర్లకు నేను కొట్టదు ఇంకా ఖాళీ చూడని అక్క ఎట్లా అంటుందో. టైం వచ్చి 8:20 అవుతా ఉంది. ఇప్పుడు పోతా అండి ఊరికి. 8:06 సాటర్డే 8:20 అయింది. ఎంత చెప్పి ఏడ్చింది? 8:06 8:20. కొంచెం దూరం వచ్చిందా మేము పెట్రోల్ వేయించుకొని గితాకి పాటలు పెట్టుకొని. మా బాబు ఖాళీ లేదంట కార్లా, అదేమో ఓపెన్ కాలే అతకపోయిండు. సాటర్డే భద్రాజ సాటర్డే స్కూల్ ముగించుకొని నైట్ పోతా అండము, నైట్ జర్నీ చేస్తా అన్నాము. జర్నీ చేస్తా అంటామంటే కాళికాంబ జయంతి ఉండే పొద్దు పూజ ముగించుకొని వచ్చేపటికే ఇంచోపాయ ఇంకా బిర్నాప్ వచ్చింది. మామిడికాయలా ఇంట్లో నాన్న తినే మళ్ళీ ఆడ ఇచ్చి పెట్టేసింది. ఈ ఒక్కొక్క మ్యాంగో ఒకటి. నీకు కావాల్సిన మ్యాంగో బాక్స్ ఇచ్చానా? ఓపెన్ చేసింది అమ్మయ్య. మ్యాంగో తిను. కొంచెం పుల్లగా ఉంది, బాగుందా నీకు? నాకు కొంచెం పుల్లగా ఉంది. మా చెట్లు అనిపే మామిడికాయలు. పాట పాడాను అట్లేనని పాట చెప్పు. నిద్రపోయేదేవా చెప్పేనా? ఇప్పుడే స్టార్ట్ చెయ్యి. అచ్యుత కేశవారి నారాయణ అచ్యుత కేశవారి నారాయణ భవభయారణ వందిత చరణ భవభయారణ వందిత చరణ రఘుకుల ఘోషణ రాజీవలోచన. నైట్ 9:30కి పోతుంది. పాలు బట్టలు అన్నము రసము అంతా తెచ్చింది. కూర్చొని అందరూ మాటలు చెప్పుకొని తింటుంది. జోళ్ళ పాప నొప్పుతాండారు. మా అన్వి పాట పాడుతూ ఉంది, మా సిరి చూస్తూ ఉంది. ఇది పొద్దున్నే తీసిండే లాగండి. కూరాకు పెట్టుకుంటాను ఊరికి వచ్చేసేకి. పూలు ముడుచుకుంటాండవా? పూలు ముడుచుకోండి. అమ్మ పూలు తీసుకుంటాను. పిల్లలు ఏం చేస్తున్నారా? పాప నిలిపోసేది, పూజ చేసేది, పాపకి చిక్కు పెట్టి పౌడర్ వేసి అట్లేసి దిద్దురుపేది, గాలిలో పండేది, జోలిలో ఊపేది. జియో 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 జియో. ఏం బంగారు చేశానవా?
టమాటకాయలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చిన్న చిన్న టమాటకాయలు పెద్ద పెద్ద టమాటకాయలు వేసే మిషన్ ఇది. ఇట్లా వస్తేనే చిన్న చిన్నవి పెద్ద పెద్దవి సపరేట్ సపరేట్ అయిపోతాయి. ఈ మిషన్ చూసిందే నేను ఫస్ట్ టైం ఈ పొద్దే కూరకు పైసి అంటే టమాటా కట్టుకొని వస్తున్నాడు అందరూ. మా ఎత్తని తీయకూడదంట. మా ఎత్తోడు అక్క వీడియోకి మాత్రం వస్తుంది కామెడీ వీడియోలకి. ఏంటి కొంచెం క్షత్రి అయిపోయింది. ఏమ్మా టమాటా కలిపితే కూరకి అనుకొని రెండు ఇచ్చిరా ఏ ముగ్గురు పాతలు పెడుతున్నట్లు బొకెట్ నింపుకోండి బాగా నింపుకోండి వేసుకొని పెంచాలాగా. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి ఈ వీడియోకి.